ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ నివాసంలో మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ మాట్లాడుతూ జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటేనే మోసమని మరోసారి నిరూపణ జరిగిందని తెలిపారు. పథకాల అమలుతో మరో శ్రీలంక అవుతోందని నానా హైరాణ చేసిన చంద్రబాబు అంతకుమించి పథకాలను ఇర్భాటంగా ఎన్నికల ముందు ప్రకటించి ఇప్పుడు వాటిని అమలు చేయడంలో చతికిల పడ్డారని దేవా చేశారు. ప్రభుత్వ వైఫల్యాలపై మండిపడ్డారు. ఏడాది కాలంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలను చేపడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమర్థవంతంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తోందని చెప్పారు. క్రమంలోనే వెన్నుపోటు దిన కార్యక్రమానికి విశేష స్పందన రావడంతో ప్రభుత్వంలో కదలికొచ్చిందని చెప్పారు. అందుకే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అరకొరగా అమలు చేసే పనిలో ప్రభుత్వం పడిందని చెప్పారు. సన్నాయి నొక్కులు నొక్కడం తప్ప ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో ఏడాది కాలంగా అమలు చేయలేదని విమర్శించారు. నియోజకవర్గం నుంచి హాజరైన పలువురు నాయకులు, పార్టీ శ్రేణుల నడుమ కూటమి ప్రభుత్వం ఏడాది పాలన వైఫల్యాలపై పుస్తకాన్ని ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గొప్పగా జరిగి రాష్ట్రంలోనే ఈ ఒక్క సంవత్సరంలోనే ఇంత వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వంపై రావడానికి వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి రావడం జరిగింది. ఈరోజు కూడా మా ప్రీతం నాయకులు, గవర్నర్లు, మాజీ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో తిరుగుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచిన దానివల్లనే కొన్ని పథకాలైనా తూతూ మంత్రంగా వేస్తున్నారు. ఏది కూడా క్లారిటీ లేదు. ఒక్క సంవత్సర కాలంలో వాళ్ళు చెప్పినటువంటి దాదాపు 149 హామీలు ఉన్నాయి. దాంట్లో సూపర్ 6 అని చెప్పి ఇవి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి అందరికీ మరి ఎంతో గొప్పగా చేసి తీరుతాం వస్తానే అని చెప్పి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు మన్ననలు పొందిన పథకాలనే 4 రెట్లుగా ఇస్తామని నయవంచన చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటగా మహిళా ఓటర్స్ను ఆకర్షించే దానికోసం గ్యాస్ ఫ్రీగా ఇస్తామని చెప్పి మాట్లాడారు. ఒక్క సంవత్సరం కాలంలో ఒక్క గ్యాస్ మాత్రమే ఇచ్చారు. అది కూడా 40%. ఎలిజిబిలిటీ అయిన అర్హత ఉన్న 100 మందిలో 40 మందికి కూడా తృప్తిగా ఇవ్వలేని పరిస్థితి. ఒక్క గ్యాసే ఇచ్చారు. అంటే సంవత్సరానికి ఇస్తా అన్న 3 గ్యాసుల్లో ఒక్కటే ఇచ్చి సంవత్సరం గడిపేశారు. తర్వాత తల్లికి వందనం ఏవైతే మా ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతాయుతంగా మరి నాడు నేడు కార్యక్రమం పెట్టి ప్రభుత్వ పాఠశాలలో మరి పేదలు బిడ్డలను చదివించేదానికి తల్లికి ఎంకరేజ్మెంట్గా వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండేదానికోసం ప్రతి పిల్లవాడికి ఒక్క పిల్లవాడికి బాధ్యత ప్రభుత్వం తీసుకొని బాధ్యతగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా టెన్షన్గా చెప్పింటాయని చెప్పినట్టుగా 5 సంవత్సరాలు చేయడం జరిగింది. ఏ విద్యా సంవత్సరం కూడా వేస్ట్ కానీ లేదు. మరి గొప్పగా చెప్పారు నీకు 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 అని చెప్పి ఎవరు కనబడితే ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికి ఇస్తామని చెప్పి వాగ్దానం చేశారు ఆ రోజు. కానీ సంవత్సర కాలం పాటు విద్యా సంవత్సర కాలం పాటు ఎక్కడ కూడా మరి ఈ తల్లి వందనం మాటే లేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు జనాల్లో వస్తున్నటువంటి ఆదరణ చూసి తట్టుకోలేక ముఖ్యంగా పొదిల్లో వచ్చిన వాతావరణం చూసిన తర్వాత ఇంకా మనం బయటకు కూడా రాలేని పరిస్థితులని ఎమ్మెల్యేలు తిరగమంటే తిరుగుబాటు చేశారు. ఎమ్మెల్యేలు మేము బయటికి వెళ్ళి ఏం చెప్పుకోలేని పరిస్థితి. మీరు ఈ వాతావరణం ఉంటే కష్టం అంటే సరే అవి ఇవి దాదాపు 1.5 లక్ష సంవత్సరంలో అప్పు చేశారు. 1.5 లక్ష అప్పు చేస్తే అంత అమరావతిని చూపిస్తున్నారే తప్ప ఈ ఎమ్మెల్యేల దెబ్బకి ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి తల వంచి ప్రభుత్వం మరి తల్లికి వందనం అని అది కూడా క్లారిటీ లేదు. 84 లక్షల మంది ఎలిజిబిలిటీ ఉంటే 60 లక్షల మందికి ఇవ్వడానికి మరి వేస్తున్నామన్న వాతావరణం ఇచ్చారు. ఇంకా ఒకట్లో పడుతున్నాయి. నాకు కూడా కొన్ని ఫోన్లు వస్తున్నాయి. 3 ఎలిజిబిలిటీ ఉంటే 2కే ఇచ్చారు, వాళ్ళు 4 ఉంటే కూడా 2కే ఇచ్చారు. ఇట్లా ఇంకా గ్రౌండ్ లెవెల్లో కొంతకాలానికి క్లారిటీ కూడా వస్తుంది. ఏదైనా సన్నాయి నొక్కులు నొక్కడమే తప్ప సంపూర్ణంగా రాజశేఖర రెడ్డి గారి కుమారులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టుగా వీళ్ళు ఎప్పుడు పోటీ పడే పరిస్థితి కాదని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి అన్ని బకాయిలు పెట్టుకోవడం అలా ఇప్పుడు కూడా ఈ తల్లి వందనానికి ఫీజు రీఎంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఫీజు వాళ్ళకేమి ఇవ్వలేదు.
ఫీజు రియంబర్స్మెంట్కి ఏ పోసానో వాళ్ళకి ఒక్క పైసా కూడా వేయలేదు. ఎలిజిబిలిటీ ఉండే లిస్ట్ తీసుకొని మీ ఇంట్లో ఎలిజిబిలిటీ ఉంటే మళ్ళీ ఆ పథకం లేదనే వాతావరణం తీసుకొస్తున్నారు. అది శరాఘాతం అవుతుంది, అర్హతకు ఉండే పిల్లలకి శరాఘాతం అవుతుంది. అంటే ఏదో ఒక వాతావరణం తేవడం, మరి అట్లా తగ్గించుకోవడం. పెన్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విరివిగా సంపూర్ణంగా ఇస్తే అవి కూడా నిబంధనలు పెట్టి